బ్రేకింగ్ న్యూస్. అవసరాలు ఈగోలు మనుషులను ఎంతకైనా దిగజార్చగలవు, ఎంతకైనా తెగించేలా చేయగలవు అనడానికి ఇటీవలి కాలంలో అల్లు మెగా ఫ్యామిలీల మధ్య చోటు చేసుకున్న ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గత ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలిస్తే అల్లు అర్జున్ మాత్రం పవన్ బద్ధశత్రువుగా భావించే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశాడు. అంతేకాదు, ఓ ఆడియో ఫంక్షన్లో తమ హీరోకు జిందాబాద్ పలకమని పవన్ అభిమానులు కోరినప్పుడు చెప్పాడు బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నారు. అప్పటి నుంచే పవన్ కు అల్లు అర్జున్ కు దూరం పెరుగుతూ వచ్చింది. అది గత ఎన్నికల టైంలో ఇంకాస్త ఎక్కువైంది. అయితే తాజాగా పుష్ప 2 సంధ్యా థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో చేసేది లేక ఈగో పక్కన పెట్టేసి మెగా ఫ్యామిలీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు అల్లు అర్జున్. చిరంజీవి, నాగబాబులు సతీ సమేతంగా కలిసి అల్లు మెగా ఫ్యామిలీ కలిసిపోయాయనే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఇక్కడ మరో ప్రధాన చర్చ మొదలైంది. అల్లు మెగా ఫ్యామిలీకి చెడింది పవన్ అల్లు అర్జున్ మధ్య తేడాలతోనే. కాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. మెగా ఫ్యామిలీ టూర్లో అల్లు అర్జున్ ఉండగానే పవన్ హైదరాబాద్ కు రావడంతో అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలుస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. అలాగే మెగా ఫ్యామిలీ టూర్ వేసిన అల్లు అర్జున్ పనిలో పనిగా పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారేమో అని అంతా భావించారు. కానీ అలా కూడా జరగలేదు. దీంతో అల్లు మెగా ఫ్యామిలీ పూర్తిగా కలిసిపోయాయా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే మిగిలిపోయింది. అలాగే రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించనే లేదు. తండ్రి చిరంజీవి అల్లు అర్జున్ ను కలిసినప్పటికీ కొడుకు రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు బన్నీని కలవలేదు. బన్నీ కూడా రామ్ చరణ్ ను కలవకపోవడం గమనార్హం. మరోవైపు ఇప్పటికీ పవన్ అల్లు అర్జున్ కలవకపోవడంతో ఇద్దరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా పరస్పర వ్యతిరేక పోస్టులతో ఫ్యాన్స్ గొడవకు దిగుతున్నారు. ఈ ఫ్యాన్ వారుకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఎవరిని కలిసినా ఫలితం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే అసలు సమస్య పవన్ కు అల్లు అర్జున్ కు మధ్యనే తలెత్తింది కాబట్టి. వారిద్దరూ కలిసినప్పుడే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వారుకు తెరపడుతుందని భావించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఈ నేపథ్యాన్ని ఎలా చూడొచ్చు? అసలు పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి మధ్య సత్సంబంధం ఏర్పడే అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళి రిలీజ్ అయిన వరకు కూడా ఇటు మంగళగిరిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి బయలుదేరి వచ్చాడనేసి కూడా ఊహాగానాలు వచ్చాయి. తర్వాత ఆయన నైట్ వచ్చాడు. నైట్ వచ్చిన తర్వాత ఉదయం ఉటన మళ్ళీ మంగళగిరికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం పడితే అక్కడ పొట్టి శ్రీరాములకు సంబంధించి వర్ధంతికి సంబంధించి ఆ కార్యక్రమంలో ఆయన అక్కడ పాల్గొన్నారు. తర్వాత బిజీ షెడ్యూల్లో ఆయన ఉండిపోయినటువంటి నేపథ్యము. అయితే నిన్న అల్లు అర్జున్ని దాదాపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరూ హీరోలు కానీ వీళ్ళందరూ కూడా మొదటిచ్చి కలుస్తున్నారు, పరామర్శిస్తున్నారు. నిన్న మాత్రం అల్లు అర్జున్ నేరుగా ఇటు చిరంజీవి ఇంటికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేశాడు. దాదాపు 1.5 గంటల పాటు కూడా ఆయన అక్కడే మాట్లాడాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే మొదటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ శిల్పా రవికి ఆయన సపోర్ట్గా నంద్యాల వెళ్ళాడు. నంద్యాలకు వెళ్ళిన తర్వాత నాగబాబు కొన్ని ట్వీట్లు చేశాడు అల్లు అర్జున్కి వ్యతిరేకంగా. ఎందుకంటే ఆయన పేరును ఉటంకించకపోయినా కానీ కొన్ని ట్వీట్లు చేయడంతో అప్పుడు అగాధం అనేది చాలా తారస్థాయికి వెళ్ళిందని అనుకున్నారు. తర్వాత రిజల్ట్ రావడము, తర్వాత కూటమి అధికారంలోకి రావడము, ఏకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయినటువంటి నేపథ్యం. తర్వాత ఇటు మెగా సంబంధించిన అభిమానులు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన కల్ట్ ఫ్యాన్స్ ఎవరుతున్నారో వాళ్ళకి, అలాగే అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులకి ట్విట్టర్ వేదిక కానీ సోషల్ మీడియా వేదిక కానీ ఫేస్బుక్ వేదికగా ఒక చర్చ అనేది వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. అయితే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇటు అల్లు అర్జున్ని కలవబోతున్నాడని ఊహాగానాలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. అయితే దీన్నే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు చాలామంది. ఎందుకంటే
అక్కడ జరిగిన సందర్భం వేరు. అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, మరొక వ్యక్తి ఆల్రెడీ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదొక సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి సాఫ్ట్ కార్నర్ వ్యక్తి, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తారు. బాధితుల దగ్గరికి వెళ్ళి వారిని కలవడంగా కాకుండా ఆయనకు తోచినట్టు సహాయం అందిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యం ఇక్కడ జరిగిన వేరేది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కలిస్తే అది వేరొక విధంగా కూడా పొట్రై చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొన్న ఆగిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే నిన్న చిరంజీవిని కలిశారు, నాగబాబుని కలిశారు. నాగబాబుని కలిసిన తర్వాత దాదాపు అరగంట పాటు కూడా ఆయనతో మాట్లాడాడు, చర్చలు జరిపారు. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ టు అల్లు అర్జున్ దగ్గర అయిపోయారు. ఎందుకంటే నాగబాబుని కలిసిన తర్వాత ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది అనేసి కూడా అందరూ భావించారు. అయినప్పటికీ కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ కలవలేదు. అయితే సోషల్ మీడియాలో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఒక చర్చ జరుగుతుంది. అల్లు అర్జునే మంగళగిరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకొని మరి భేటీ కాబోతున్నాడు, జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారాలతో కూడా చెప్పబోతున్నాడంటూ కూడా ఒక ఊహాగానాలు వస్తుంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు అందరము పైకి ఎదుగుతాం, ఎప్పుడైతే విడిపోతామో కింద పడిపోతాం అనే విధంగా కూడా ఒక ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే యునైటెడ్గా ఉంటామో మనము రైజ్ అవుతాము, ఎప్పుడైతే మనం డివైడ్ అవుతామో ఫాల్ అవుతామంటూ కూడా ఆయన రాశారు. నేపథ్యంలో దీనికి ఒక అర్థం పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. సో ఖచ్చితంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవకపోవడము, లేకపోతే కలిసినా కలవకపోయినా కానీ మరొక పార్టీ దీన్ని అడ్వాంటేజ్కి తీసుకుని, ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు వైసీపీ పార్టీ సంబంధించిన సింపథైజర్స్ కానీ నాయకులు కానీ ఎక్కువగా వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ దూరం చేసుకుంది, మెగా ఫ్యామిలీ వాళ్ళని అల్లు అర్జున్ ఇప్పుడు జైలుకి వెళ్ళిన విధంగా కూడా వారి పోస్టులు కానీ నాయకుల యొక్క మొత్తం వారి ట్వీట్స్ కానీ ఇవన్నీ చూస్తారు. ఏకంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా ఒక ట్వీట్ కూడా చేశాడు. ఎందుకంటే బన్నీ అరెస్ట్ అయితే గబ్బర్ సింగ్ వెళ్ళి పరామర్శించడా అనేసి క్వశ్చన్ మార్క్ వేశాడు. సో ఈ నేపథ్యంలో ఇన్ని విధంగా కూడా, ఎందుకంటే మొత్తం మెగా ఫ్యామిలీ అంతా డివైడ్ చేసే విధంగా కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికంతటికే ఫుల్ స్టాప్ పెట్టాలంటే తన యుగాన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలిస్తే పూర్తిగా మొత్తం అల్లు ఫ్యామిలీ కానీ ఇటు మెగా ఫ్యామిలీ గతంలో ఏదైతే సంవత్సరాల కొద్దిగా దశాబ్దాల కొద్దిగా కూడా ఒక్కటే ఉండి వీళ్ళు విజయాలు సాధించారో ఒక్కటిగా ఉన్నారో ఇప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు విడగొట్టడం అంత సాధ్యం కాబట్టి ఇప్పుడు మరొకసారి ఒకటిగా ఉండాలనేసి ఒక మెసేజ్ అభిమానులకు ఇచ్చినట్టు అవుతుందనేసి కూడా చాలామంది శ్రేయోభిలాషులు అల్లు అర్జున్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు అల్లు అర్జున్ ఇవాళ కానీ లేకపోతే రేపు కానీ ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అపార్ట్మెంట్ కోరి అక్కడికే విజయవాడకి వెళ్ళి ఆయన కలవబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ అలా కలిస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి ఊహాగానాలంతా కూడా చెరిపోతాయి. ఆల్మోస్ట్ ఈ మొత్తం అంతా ఒకటే అనే ఏకభావంతో ఉన్నటువంటి మొత్తం మెసేజ్ అంతా కూడా ఇచ్చినట్టు అవుతుంది అనేసి కూడా అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి చూడాలి, ఆ తరహా కూడా అల్లు అర్జున్ గారిని స్టెప్ తీసుకుంటే మాత్రం ఇది గొప్ప పరిణామంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్కి ఇటు పవన్ కళ్యాణ్ పరామర్శించుకోవడం, ఎక్కడా కూడా బాహాటంగా చెప్పకపోవడం అనేది కూడా అది కూడా మంచి పరిణామం అనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుకోవడమే మంచిది అనేసి కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఏ సందర్భానికి వెళ్ళి వచ్చాడు దానిపై కూడా బేరీజ్ వేసుకోవాల్సి అవసరం అనేసి కూడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రానా.